కాంగ్రెస్ సర్కార్పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రాష్ట్రంలోని మహిళలపై క్రైమ్ రేట్ దారుణంగా పెరిగిందన్నారు కవిత. సీఎం రేవంత్ చేపట్టిన స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్ అనేది జాగృతి నినాదమన్నారు. ఎప్పటి నుంచి అయితే ఈ ప్రభుత్వం వచ్చిందో మహిళల మీద దారుణంగా అట్రాసిటీస్ పెరిగిపోయినాయి. 22% క్రైమ్ పెరిగిపోయింది. నేను రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, డీజీపీ గారిని సూటిగా స్పష్టంగా సవాల్ చేస్తున్నా. అంత క్రైమ్ పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? ఏం చర్యలు చేపట్టారు? నిన్నగాక మొన్న నాగర్ కర్నూల్లో ఒక చంటి బిడ్డ చనిపోతే ఏం చర్యలు చేపట్టిండ్రు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎక్కడుంది ప్రొటెక్షన్? మహిళలకు ఎక్కడుంది ప్రొటెక్షన్? ఈ విషయం మీద దయచేసి ఆలోచన చేయండి. మీరు మాతో నిలబడతారా, స్టాండ్ విత్ హర్ అని చెప్పి పిఆర్ క్యాంపెయిన్లు చేసుడు కాదు. క్రైమ్ రేట్ తగ్గించండి, పోలీసింగ్ పెంచండి, బస్సులు పెంచండి, ఫ్రీ బస్ ఇచ్చుడు కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆలోచన చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.